మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళా సాధికారత ప్రాముఖ్యతను నొక్కి ఇలా అన్నారు: మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను సమాజం యొక్క పురోగతిని కొలుస్తాను అని. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఆలోచనను గట్టిగా విశ్వసిస్తారు. ఆయన నాయకత్వంలో 1990వ దశకంలోనే మన రాష్ట్రం స్వయం సహాయక బృందాల ఉద్యమంలో దేశంగా అగ్రగామిగా నిలిచింది. పొదుపు చేయడంతో పాటు మహిళల వ్యవస్థాపక శక్తి పెరుగుతుందని, ఫలితంగా స్వయం ఉపాధి మాత్రమే కాకుండా సాధికారత కూడా లభిస్తుందని వారిది దృఢ విశ్వాసం. విస్తృత స్థాయిలో ఒక ఉద్యమంలాగా జరుగుతున్న కార్యకలాపాలకు నాటి ప్రభుత్వ సహకారం లభించడం వలన రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు విశేష ఆదరణ దక్కింది. దీనివల్ల మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. మన రాష్ట్రంలో 10 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. గర్భిణులు, బాలింతలు మరియు 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహార స్థితిని మెరుగుపరిచేందుకు మా ప్రభుత్వం అనేక వినూత్న చర్యలు తీసుకుంటోంది. 26 జిల్లాల్లోని 55,607 అంగన్వాడీ కేంద్రాల ద్వారా సమీకృత శిశు అభివృద్ధి సేవలను మా ప్రభుత్వం అందిస్తోంది. పౌష్టికాహార లోపం మరియు రక్తహీనతల నివారణకు బాల సంజీవని సప్లిమెంటరీ పౌష్టికాహార కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ సరుకులన్నింటినీ టేక్ హోమ్ రేషన్ రూపంలో అందించడం జరుగుతుంది.